మొదటిగా ఈ గొప్ప అవకాశాన్ని కలిగించినటువంటి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి ఇదనపు ఆరాధనకు చేరువచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. మరి ఇది నాన్న కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఇంతవరకు దేవుని నామాన్ని పాటల ద్వారా మరి మహిమపరిచినటువంటి వారి మనల్ని బట్టి దేవుడు ఆనందించలాగిన వాక్యానుసారమైనటువంటి పాటలను మనం నేర్చుకుని అందరం కలిసి పాడేటువంటి వారిగా అభివృద్ధి చెందాలని నేను ప్రేమతో కోరుకుంటూ, మరి గతించినటువంటి కొన్ని వారాలుగా మనం కొనసాగుతున్నటువంటి భాగంలోనే మరి ఇది నాన్న వాక్యం చదువుకుని ముందుకు కొనసాగుదాం. గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఈ దినంతో మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ముగించేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పుకోవాలంటే ఇంకా చాలా విషయాలు వచ్చేస్తాయి. కాకపోతే ఇంకా మన సంవత్సరం అయిపోతుంది కాబట్టి ఇంకా ఈ రోజుతోటి ముగించుకుని ఈ పాఠానికి మరి శుభం పలుకుదాం. వాక్యం ఏంటి అంటే 14 వచ్చిన దగ్గర మనం చూసినప్పుడు, వారు సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకునకపోవుట. ఈ వాక్యాన్ని బట్టే మనం ఈ పాఠాన్ని ప్రారంభించుకున్నాం. ఒకసారి ఈ విషయమైనటువంటి అంటే ఈ వాక్య విషయమైనటువంటి ఉద్దేశాన్ని మనం ముందు ఉంచుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకానొక సందర్భంలో అపోస్తలుడైనటువంటి పౌలు దగ్గర, అంటే పౌలు అంతియొకయలో ఉండేటప్పుడు పేతురు గారు ఆ ప్రదేశానికి రావడం జరిగింది. పేతురు గారు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నారు అంటే అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నాడు. అంటే దేవుణ్ణి విశ్వసించినటువంటి అన్యజనులైన వారితో కలిసి భోజనాన్ని చేస్తున్నాడు. అలా భోజనం చేస్తున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన చూడడం జరిగిందనమాట. పౌలు అపోస్తలుడైనటువంటి పేతురు గారి కన్నా వెనకాల వచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ వాక్యాన్ని బోధించి ఎలా అయితే నిలబడాలని నలుగురికి చెప్తున్నారో అలాగా మరి మనం నిలబడకపోవడం తప్పు కదా అని చెప్పి ముందొచ్చాడు అనేటువంటి భయం, కానీ భయం అంటే ముందొచ్చాడు ఏమన్నా అనకూడదేమో అనే విషయంలో భయం అండి. లేకపోతే నేను వెనకాల వచ్చాను కదా నేను చెప్పకూడదు అని కానీ ఆగకుండా ఇక్కడ పౌలు ఏం చేశాడంటే, వాక్యాన్ని మనం బోధించేవారుగా ఉన్నాం, దాన్ని బట్టి మరి నడుచుకోకపోతే అది దేవుని దగ్గర మనం అక్రమంగా నడిచిన వారుగా కనిపిస్తాం కదా. కాబట్టి అన్యజనుల దగ్గర నువ్వు కలిసి భోజనం చేస్తున్నావు, నువ్వేమో యూదుడివై ఉన్నావు, యూదుడివై ఉండి యూదుడిలా నువ్వు ప్రవర్తించట్లేదు, కానీ మిగిలిన వారు నీకులా ప్రవర్తించాలని నువ్వు కోరుకుంటున్నావు అని చెప్పేటువంటి సందర్భం అండి ఇది. అయితే ఏదైనప్పటికీ సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకునకపోవుట అంటే, ఏదైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మాట మనకు వినబడుతుందో దాన్ని బట్టి మనం అందరం కూడా క్రమముగా నడవాలి అనేటువంటిది దేవుని ఉద్దేశమై ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే క్రమముగా నడవనప్పుడు హెచ్చరించుకోవాల్సిన అవసరం ఉంది. క్రమంగా నడవనప్పుడు హెచ్చరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? క్రమాన్ని సరి చేసుకోవడానికండి. అంటే ఆ అక్రమం అనేటువంటి ఆలోచన కానీ అక్రమం అనేటువంటి ఉద్దేశం కానీ మన మనసులోనికి రాకుండా దాన్ని సరి చేసుకోవడానికి ఒకరినొకరు ఏం చేసుకోవాలండి? హెచ్చరణ చేసుకోవాలి. ఇది పొరపాటు కదా, ఇది తప్పు కదా, ఇలా మాట్లాడకూడదు, ఈ ఉద్దేశం నీలో ఉండకూడదు, అసలు మనం క్రీస్తు ప్రభువుకి చెందిన వారు అయితే ఇలా మాట్లాడకూడదు అని మనం సరి చేసుకోవాల్సిన అవసరత బాధ్యత ఉందండి. ఒకసారి మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. దీన్ని సరి చేసుకోమని చెప్తున్నాడా, ఒకరినొకరు హెచ్చరించుకోండి జాగ్రత్త పడండి అని చెప్తున్నాడో లేదో అని ఒకసారి చూసి మళ్ళీ ముందుగా కొనసాగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తే హెబ్రీలకు పత్రిక రాసినప్పుడు గ్రంథకర్త మాట్లాడుతూ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆయన మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాడు. 10వ అధ్యాయం దగ్గర హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు కలిసి ఉన్నాయండి. వాటిని ఒకసారి మనం చదువుకుంటున్నాం. కొందరు మానుకునుచున్నట్లుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు అన్నాడండి. ఏమన్నదండి? ఒకరిని ఒకరు హెచ్చరించుకోండి, ఒకరిని ఒకరు హెచ్చరించుకోండి. అంటే మన యొక్క నిరీక్షణ జీవితంలో కానీ ఈ విశ్వాసంలో కానీ
ఏదైనా లోపాలు అంటే దేవునికి విరోధమైనటువంటి ఆలోచన విధానం మన దగ్గర కనిపించినప్పుడు ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంటే హెచ్చరిక చేసుకుని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందండి. మనం ఆ విధంగా ఉండగలుగుతున్నామో లేదో ఆలోచన చేసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం చదివినటువంటి మాటను బట్టి సువార్త సత్యము చెప్పున క్రమముగా అనేటువంటి మాట ఉంది కాబట్టి ఇప్పుడు క్రమము అని అంటే క్రమమును విడిచి బోధించినటువంటి బోధకుల గురించి మనం చెప్పుకునే అవసరం లేదు. అలాంటి వారు ఉన్నారు, అది గద్దించిన వారం చెప్పుకున్నాం, జాగ్రత్త పడాలి వాళ్ళ విషయంలోనని. క్రమమును విడిచి చెప్పేటువంటి బోధకుల విషయంలో మనం జాగ్రత్త పడాలి. అది ఎంత ప్రాముఖ్యమో మనకు అప్పగించినటువంటి ఈ యొక్క మంచి పదార్థము ఏంటి? మనకు అప్పగింపబడినటువంటి మంచి పదార్థము విశ్వాసం అండి, దేవుని వాక్యం అండి. అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి పత్రిక రాస్తున్నప్పుడు ఒక విషయాన్ని చెప్తాడు. ఏంటంటే మంచి పదార్థము, నీకు అప్పగింపబడినటువంటి మంచి పదార్థమును కాపాడుకో నువ్వు అని అంటాడండి. ఏం అప్పగింపబడింది? ఆయనకి వాక్యం అప్పగింపబడింది. వాక్య రూపంలో వచ్చినటువంటి విశ్వాసమును అతను కాపాడుకోవాల్సినటువంటి వాడే ఉన్నాడు. కాబట్టి ఇట్టి మంచి పదార్థాన్ని మనం కాపాడుకునేటువంటి పనిలో మనం ఎక్కడైనా పొరపాటుగా అంటే దేవునికి విరోధమైనటువంటి మాట కానీ ఆలోచన కానీ వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఒకరిని బట్టి ఒకరికి ఉంది. నాకెందుకులే అనుకోవడానికి ఇక్కడ దేవుడు అలా చెప్పట్లేదు, నాకెందుకని వదిలేసుకోండి అని చెప్పట్లేదు. ఆ దినము సమీపించే కొలది అని మాట్లాడుతూ దీన్ని మనం ఇక్కడ అయితే ప్రభు అనేటువంటి క్రీస్తు యొక్క పునరుత్థాన దినం ఆదివారం ఇది కావచ్చు, లేదు నేను ఇంకొక అర్థాన్ని కూడా తీసుకుంటాను అని అంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వచ్చేటువంటి దినం కావచ్చు. ఏదేమైనా ఆదివారం వచ్చే కొలది అని తీసుకోండి, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వచ్చేటువంటి దినం అని తీసుకున్నా. ఈ రెండు దినాలు కూడా మనల్ని దేన్ని సూచిస్తున్నాయనంటే ప్రభు అనేటువంటి క్రీస్తునే సూచిస్తున్నాయి. కాబట్టి ఆయన యొక్క దినం వచ్చేటప్పటికి మనలో ఉన్నటువంటి లోపాలను మనం ఏం చేసుకోవాలనంటే సరి చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నిజానికి మరి ప్రభు అనేటువంటి క్రీస్తు చెప్పినటువంటి మాటను బట్టి విన్నదాన్ని బట్టి క్రమంగా నడుచుకోకపోతే మనం ఎవరిగా ఎంచబడతామనంటే అక్రమకారులుగా ఎంచబడతామండి. ఎలా ఎంచబడతామండి? అక్రమకారులుగా ఎంచబడతాం. మరి దేవుడు మనల్ని తన దగ్గరికి పిలుచుకుని తన వాక్యాన్ని మనకి బోధిస్తూ మనల్ని సరిచేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మనం అక్రమకారులాగే కనిపించామనుకోండి, మరి అప్పుడు మనం వింటున్నట్ట విన్నదాన్ని విడిచిపెడుతున్నట్ట? వింటున్నట్టు కాదు, విన్నదాన్ని విడిచిపెడుతున్నటువంటి వారమే అవుతున్నాం. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. వినేటువంటి వాక్యము మనకి ఎందుకనంటే మనల్ని ఎప్పటికప్పుడు సరి చేసేయడానికే ఈ వాక్యం మనకే వినబడుతుందండి. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఎప్పటికీ కూడా అక్రమకారులుగా ఎంచబడకూడదు. ఏగటండి నా చుట్టూ తిరుగుతుంది, తీగగానే ఉన్నానా? చుట్టూ తిరుగుతుంది. కాబట్టి అక్రమకారులుగా మనం ఎంచబడకుండా ఉండడానికి తగినటువంటి జాగ్రత్తలు లేదా తగినటువంటి చర్యలు మనం తీసుకోవాలి. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలాగైతే తగిన చర్యలు తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడానికి మనం ఆలోచన చేస్తుంటామో, అలాగే సహోదరులు ఉన్నటువంటి మనం కూడా దేవుని మాటలు వింటున్నప్పుడు మనలో ఏవైనా అనకూడని మాటలు అలాగే ఆలోచించకూడని ఆలోచనలు దేవునికి విరోధమైనవండి ఇవి కనిపించినప్పుడు వాటిని సరి చేసుకోవాలి. అదే ఒకరికొకరు ఒక సామెత అంటారు కదా, మనలో దొందే అనేదో అంటారు కదా, అంటే ఇద్దరు కూడా ఒకేలాగా మాట్లాడుకునే వ్యక్తిత్వాన్ని కలిగిన వాళ్ళు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నువ్వు చెడ్డ మాట్లాడుతుంటావు, నేను చెడ్డ ఇద్దరు కలిపి చెడ్డే మాట్లాడుకుంటుంటే ఇంకెప్పుడు సరి చేసుకోగలుగుతాం దేవునికి ఇష్టమైన వారిగా మనల్ని మనం? కాబట్టి ఎప్పుడూ కూడా మనుషులుగా ఉన్నాం కాబట్టి ఏదో ఒకరి ఆలోచన చెడ్డగా ఉండొచ్చు, కానీ ఆ చెడ్డ ఆలోచనను మనం ఏం చేయవలసిన బాధ్యత ఉందంటే మన మీద సరి చేయాల్సిన బాధ్యత ఉందండి. కాబట్టి గమనించండి, ఆ దినము సమీపించకొలది, నువ్వు ప్రభు దినానికి సమీపించకొలది, లేదా ప్రభువు తిరిగి వచ్చేటువంటి దినం, మనం తీసుకుపోయేటువంటి దినం, ఆ దినం సమీపించకొలది మనల్ని ఏం చేసుకోవాలంటే వాక్య రూపేణ మనల్ని మలుచుకునేటువంటి వారిగా ఒకరినొకరు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది ఇలా ఉండడం కాదు, మంచిది కాదు. ఇలా మాట్లాడడం మంచిది కాదు. ఈ ఉద్దేశాలు మంచివి కాదు. మనం క్రీస్తు వారంగా ఉన్నప్పుడు ఇట్టి ఉద్దేశాలు కలిగి ఉంటే మనల్ని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. శిక్షిస్తాడు.
పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నప్పుడు ఎలాగైతే శిక్షిస్తారో మనుషులు దేవుడి మాట విన్నప్పుడు అలాగే శిక్షిస్తారు. ఆయన చెప్పేది విని సరి చేసుకోకపోతే ఖచ్చితంగా శిక్షకు వెళ్ళిపోవలసిన వారమే. ఆ బాధ్యత మనం వహించాలి ఖచ్చితంగా. కాబట్టి అట్టి దుర్భరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోకుండా వాక్యం వినపడుతున్నప్పుడు సరి చేసుకునేటువంటి మనసు గలవారంగా మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలని వాక్యాన్ని బట్టి హెచ్చరిక తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటి అంటే క్రైస్తవులైనటువంటి మనతో చెబుతూ ఈ హెచ్చరికను మనం చేసుకోవాలంటే హెచ్చరికను కూర్చున్నటువంటి విషయాలు మనకి తెలియాలి కదండి. ఒక హెచ్చరిక నేను చెయ్యాలనంటే హెచ్చరికను కూర్చున్నటువంటి విషయం నాకు తెలియాలి. అది తెలియాలి అని అంటే తెలియచెప్పే చోట నేను ఉండాలి. అది తెలియచెప్పే చోటేది? సంఘం. అది తెలియచెప్పే చోటేది? క్రీస్తును కూర్చున్నటువంటి హెచ్చరికలు తెలియచెప్పే చోటేది అని అంటే సంఘం. కాబట్టి సంఘం ఉన్న చోట నేనుండాలి, సంఘముతో నేనుండాలి. అప్పుడు నాకు హెచ్చరికకు చెందినటువంటి మాటలు ఏంటో అర్థమవుతాయి. ఏ మాటలు నన్ను సరి చేసుకోవాల్సినటువంటి మాటలో, ఏ మాటలు నేను బలపరచుకోవాల్సినటువంటి మాటలో నాకు అర్థమవుతాయి దేవుని మాటలు విన్నప్పుడు. కాబట్టి అందుకొరకే ఈయన మాట్లాడుతూ గ్రంథకర్త చెబుతున్నాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సమాజంగా కూడుట, అంటే మీరు ఎలాగా ఒక్కరిగా కూడుట మానొద్దు అని చెప్తున్నాడు. అంటే ఇలా కూడటం మానేశారు అని అంటే హెచ్చరిక మీకు తెలియదు. హెచ్చరిక మీకు తెలియలేదు అని అంటే మీ జీవితము దేవునికి ఇష్టమైన దానిగా మార్చబడడానికి అవకాశం ఉండదు. కాబట్టి మరి లోకంలో ఉంటే దేవునికి ఇష్టమైన వారంగా ఉండమా అని అంటే ఉండం. కాబట్టి లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకించాడు. లోకంలో ఉన్న దేవునికి ఇష్టమైన వారుగానే ఉంటారనంటే మనల్ని ప్రత్యేకించాల్సిన అవసరతే లేదండి. సరే, మీరు కూడా అందరి వల్లే ఉండండి, అప్పుడప్పుడు నేను జ్ఞాపకం వచ్చినప్పుడు నన్ను స్మరణ తెచ్చుకోండి అని చెప్పును. మీరు తినేటప్పుడు స్మరణకు చేసుకోండి, పడుకునేటప్పుడు స్మరణ చేసుకోండి, లేచేటప్పుడు నన్ను స్మరించుకోండి అని చెప్పును. కానీ మనల్ని అక్కడ ఉంచలేదు. క్రైస్తవుడు అనేటువంటి పేరు పెట్టి మనల్ని ప్రత్యేకించాడు. ఈ మాటలు మనం పేతురు గారి నోట ఒకసారి విన్నాం, అలాగే పౌలు గారి నోట మరొకసారి వింటున్నాం. పేతురు గారు బోధ చేస్తూ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి జనాంగానికి అంటే లోకానికి మనం ఏమమ్మన్నాడు? వేరేమన్నాడు. అలాగే పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాసినప్పుడు మూర్ఖమైనటువంటి ఒక్కరి జనానికి మనల్ని వేరుగా ఉండమన్నాడు. కాబట్టి పౌలైనా పేతురైనా క్రీస్తు సంఘానికి చెప్పేటువంటి మాట ఏంటి అంటే సమాజంలో మీరు ఒక్కరు కాదు, సమాజంలో నుంచి మీరు వేరుపరచబడిన వారు. ఎందుకు నేను వేరుపరచబడ్డానంటే ప్రభువు వచ్చేసరికి నన్ను నేను శుద్ధినిగా చేసుకోవడానికి, నన్ను నేను కల్మషము లేనటువంటి వాడిగా చేసుకోవడానికి, నన్ను నేను పవిత్రునిగా మార్చుకోవడానికి. ఏ మనిషి తనంతటా పవిత్రుడిగా మార్చుకోవడం జరిగేటువంటి పని కాదు. నన్ను శుభ్రం చేసుకోవాలంటే నాకు నీళ్ళు అవసరం కదండి. నాకు ఒకవేళ పోని మరక ఏదైనా అంటుకుందంటే దాన్ని పోగొట్టేటువంటి దానికి సంబంధించినటువంటి మందు ఏదైనా అవసరం. మామూలుగా మట్టి అంటుకుందనుకోండి, ఉట్టినే కడుక్కుంటే పోతూ ఉంటుంది. మట్టి కాకుండా ఇంకేదైనా వేరే కర్రు లాంటివి ఏదైనా అంటుకుందనుకోండి, నీళ్లతోటి పోదది. దానికి సంబంధించినటువంటి ఏ సబ్బో ఇంకొకటో మనకు అవసరం ఉండాలి. ఇలాగా మనకి అంటుకున్న దాన్ని నేను దూరపరచుకోవడానికి నీళ్లనో సబ్బునో ఇంకొక ఐటమ్ ఏదో ఒక దాన్ని నేను ఎలా వినియోగించుకుంటున్నానో అవేవి నేను వినియోగించుకోనంటే నాకు అంటుకున్నటువంటి మట్టి అలానే ఉండిపోద్ది, నాకు అంటుకున్నటువంటి ఆ మరక అలానే ఉండిపోద్ది. లోకంలో ఉన్నప్పుడు మనకి మరకలు అంటుకున్నాయి. ఏ మరక అని అంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు అండి, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు. ఎందుకనంటే లోకంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాటను మనం లోకంలో ఉండగా చేయలేమండి. పోనీ ప్రభువులోకి వచ్చాక చేయగలుగుతున్నామా అంటే ఇక్కడికి వచ్చాక కూడా మనం చేయలేకపోతున్నాం అండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేటువంటి మాట. లోకంలో ఉన్నవాడికి సాధ్యం కాదు, ప్రభు దగ్గరికి వచ్చిన వాడికి మాత్రం సాధ్యమని దేవుడని మనల్ని లోకంలో నుంచి దేవుని దగ్గరికి పిలుచుకుంటే, దేవుని దగ్గరికి వచ్చిన మనం కూడా నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమించలేని స్థితిలో ఉంటే మరి నన్ను హెచ్చరించాలా వద్దా చెప్పండి. దేవుడు లోకంలో ఉండి నీ పొరుగు వారిని నిన్ను వలె నువ్వు ప్రేమించుకోలేవు, కాబట్టి నా దగ్గరికి వస్తే ఆ ప్రేమ ఏంటో నీకు నేర్పుతానని ఆయన పిలుచుకున్నాడండి. మనల్ని వచ్చాం. ఇప్పుడు ఆ ప్రేమను నేర్చుకునే నేను అలా లేనప్పుడు నేను హెచ్చరిక తీసుకోవాలా లేదా సహోదరుల ద్వారానో?
తీసుకోవాలి. ఇక్కడ వాక్యం అదే చెబుతుంది. ఇలా మనం అందరం కూడా వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితం కలిగి లేని సమయాల్లో ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలట? హెచ్చరించుకోవాలి. ఎందుకు హెచ్చరిక? ఎందుకనంటే నిన్ను సిగ్గుపరచడానికో నిన్ను కించపరచడానికో చేసేది కాదు హెచ్చరిక అంటే. మనోళ్ళు ఏంటంటే హెచ్చరికలు ఎలా చేస్తారనంటే కించపరిచేదిగా చేస్తారు, సిగ్గుపరిచేదిగా చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్య రూపాన్ని మాట్లాడుతూ భర్తతో చెప్తాడు భార్య గురించి, నీ భార్యను నిష్ఠూర పెట్టొద్దు అని. కొలసీలకు రాసినప్పుడు ఆ పత్రికలో పౌలు గారి ద్వారా మాట్లాడతాడు. ఏమని? నీ భార్యను నిష్ఠూర పెట్టకు అని. నిష్ఠూర పెట్టడం అంటే ఏంటి అంటే నలుగురిలో సిగ్గుపడేలాగా చేయటం అండి. తలెత్తుకోలేకుండా చేసేటువంటి విధానంలో నువ్వేమీ చేయకూడదు. గౌరవపూర్వకంగాను ప్రేమపూర్వకంగాను చెప్పేది ఎదుటి వ్యక్తి సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంతే కదండి. సిగ్గుపరిచేదిగాను నిన్ను నిష్ఠూరపరిచేదిగాను చెప్పేది బాధను కలిగిస్తుంది, కానీ మారాలనేటువంటి ఆలోచనను పుట్టించదండి. కాబట్టి ఎదుటి వ్యక్తి మార్పు కోరేవాడు అయితే ప్రేమించి గౌరవంతో చెప్పాలి. అదే ఎదుటి వ్యక్తిని సిగ్గుపరచాలనుకునేవాడు అయితే ఈ రెండూ ఉండవు. లోకంలో విధానం అదే. లోకంలో ఏంటి అంటే మారడానికి చెబుతున్నాను అంటాడు, కానీ సిగ్గుపరచడానికే చెబుతాడు. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ విధానాన్ని చెప్పట్లేదండి. మనకి మార్పు చెందడానికి మనం మాట చెప్పుకోవాలి. ఆ మాటను ప్రేమ గౌరవాన్ని మిళితం చేసి చెప్పుకున్నప్పుడు ఆ ప్రేమ గౌరవం ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తికి నీపైన ప్రేమను పుట్టిస్తుంది, ఎదుటి వ్యక్తికి నీపైన గౌరవాన్ని పుట్టిస్తుంది. అప్పుడు ఆ మాట నన్ను మార్చుకో అని ఏం చేస్తుందండి? హెచ్చరిస్తుంది. ఆ ప్రేమ గౌరవం లేని మాట అనుకో, నన్ను కించపరిచేది సిగ్గుపరిచేటి మాట అనుకో, నిన్ను మార్చుకో అని నన్ను హెచ్చరించదు. చూసావా నీ పరువునంతా గంగపాలు చేశాడు అంటదండి. అప్పుడు నాకేమనిపిస్తుంది? తన పైన కోపం, తన పైన ద్వేషం. ఇక్కడ మనుషుల మధ్యన ప్రేమ లేకపోవడానికి కారణం ఇదే. ఏంటంటే ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు గౌరవపూర్వకమైనటువంటి విధానంలో మాట్లాడకపోవడం. ఇది ఎవరు నేర్పిస్తారనంటే యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిస్తారని. పౌలు గారు కానీ పేతురు గారు కానీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ప్రేమించి మాట్లాడారు, హెచ్చరించారు, గౌరవపూర్వకంగా హెచ్చరించారు. వివేకాన్ని కలిగి ఆలోచన చేయండి, మీరు లోకస్తుల వలె ఉండొద్దు అని అన్నారు. కాబట్టి మనం వివేకాన్ని కలిగి ఆలోచన చేసేవారమైతే హెచ్చరికను ప్రేమతో తీసుకోవాలి, హెచ్చరికను ప్రేమతోనూ ఇవ్వాలి. ఈ రెండు జరగాలనంటే వాక్య సన్నిధిలో ఉండి హెచ్చరికలేంటో ప్రేమ ఏంటో క్రీస్తు ప్రభు వచ్చేసరికి నన్ను నేను ఎలాగ నిరీక్షణతో కాపాడుకుంటూ నిలబెట్టుకోవాలో ఇక్కడుండి నేర్చుకోవాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు ఏమని? నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడు, కాబట్టి నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడండి. ఏమన్నాడండి? నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని ప్రభువుని యేసుక్రీస్తు చెప్పాడు. లోకంలో ఉంటే నీకు వేరుగా ఉండడం ఎలాగో తెలీదు, లోకంలో ఉంటే వేరుగా ప్రభువు గురించి ఆలోచించడం ఎలాగో నీకు తెలియదు. కాబట్టే లోకంలో నుంచి మనల్ని ఏం చేసినట? ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకపరుచుకున్నటువంటి జనాంగంగా పేతురు గారు తన పత్రికలో కూడా మాట్లాడతారు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచేటట దేవుడు. వెలుగైనటువంటి దేవుడు తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకనంటే మనల్ని కూడా వెలుగుగా మార్చడానికి, మనల్ని కూడా విజ్ఞులుగా మార్చడానికి, మనల్ని కూడా పవిత్రులుగాను పరిశుద్ధులుగాను తీర్చిదిద్దడానికి. ఇది ఎప్పుడు సాధ్యపడుతుందంటే నేను పాఠశాలకి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పే ప్రతి పాఠాన్ని అభ్యసించినప్పుడు సాధ్యపడుతుంది. నేను పాఠశాలకి వెళ్ళి వచ్చినంత మాత్రాన నాకు జ్ఞానం అబ్బదు. పాఠశాలకి వెళ్ళి అక్కడ చెప్పేటువంటి పాఠ్య పుస్తకాన్ని నేను అనుసరించినప్పుడు, దాన్ని అభ్యసించినప్పుడు అక్కడ ఉన్నటువంటి జ్ఞానం నాకు అప్పడానికి అవకాశం ఉంది. అలాగే దైవం దగ్గరికి వచ్చినప్పుడు, దైవ గ్రంథాన్ని వింటున్నప్పుడు అది అభ్యసించాలే కానీ నాకెందుకు లేని విని విడిచిపెట్టేవారిగా ఉంటే మనకు ఈ జ్ఞానము అబ్బదు. జ్ఞానం అబ్బకపోతే మనల్ని మనం సరి చేసుకోలేము. ఈ జ్ఞానమే మనల్ని శుభ్రపరిచేటువంటి సబ్బు. పాత నిబంధనకు వెళ్ళిపోతే ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ అంటుంటాడు ఏమనంటే నా మాట సాకలవాని సబ్బు వంటిది అని. ఎందుకు ఆ సబ్బు పేరు ఆయన ఎత్తాడు అనంటే శుభ్రపరిచేటువంటి లక్షణం ఉంది, శుభ్రపరిచేటువంటి లక్షణం ఉందండి. అలాగే చూడండి, బంగారాన్ని కాల్చేటువంటి వర్తకులు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారండి? కంసాలి కదండి. కంసాలి నిప్పు అదేం చేస్తుందండి?
ఒక వస్తువుని శుద్ధీకరిస్తుంది, దాన్ని మరలా నూతనంగా సిద్ధపరచడానికి ఉపయోగపడతారు. కొలిమిలో కాల్చి దానిలో ఏమైనా పనికిరానటువంటి విధానాలు ఉన్నాయనుకోండి, పనికిరాని పదార్థాలు ఏమైనా ఉంటే దాన్ని ఏం చేస్తుంది, కొలిమిలో కాల్చడం ద్వారా పనికిరాని పదార్థం పక్కకి నెట్టి ఆ విలువైనటువంటి వస్తువుని బయటికి తీసి నీకు నచ్చేటువంటి ఆకారాన్ని ఆ కంసాలి రూపిస్తాడండి. వాక్యము అదేనట. మలాకీ ప్రవక్త వాక్యాన్ని బోధించే సమయంలో ఈ విషయాలు చెప్తాడు. పాత నిబంధన కాలంలో ఆయన వాక్యము మనల్ని శుద్ధి చేసేటువంటి సబ్బు లాంటిదని, మనలో ఉన్నటువంటి ఆ మగిలిని కానీ దుష్టత్వాన్ని కానీ అగ్నిలో వేసి పుటం వేసినప్పుడు అది కాల్చిబడి మిగిలినటువంటి ఒరిజినల్ బంగారం కదండి, అది ఎలా అయితే బయటకు వస్తుందో అలాంటి వాక్యమని అక్కడ ప్రవక్త హెచ్చరించాడండి. కాబట్టి ఆ వాక్యము దగ్గర మనం ఉన్నప్పుడు మనల్ని మనం ఏం చేసుకోగలుగుతాం అంటే శుద్ధీకరించుకోగలుగుతాం. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఈ శుద్ధీకరణ లేదు అని అంటే ఏమైపోతాం అనంటే పూర్వం లోకంలో ఉండి ఎలా అయితే కల్మషమై ఉన్నామో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అట్టి కల్మష జీవితాన్నే కలిగి ఉంటాం. అలా కల్మష జీవితం కలిగి ఉంటే దేవునికి మనం ఎలా కనిపిస్తున్నామనంటే అక్రమంగా నడిచినట్టుగా కనిపిస్తున్నాం. ఒకసారి పాత నిబంధన అంటే పూర్వకాలపు ఆది చరిత్రలోనికి వెళ్దాం. ఆది కాండము 6వ అధ్యాయం దగ్గర దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక విషయాన్ని మనం చూడగలిగితే అక్కడ ఆయన మాట్లాడుతూ అని అంటాడు, ప్రజల గురించి ఆయన ఉద్దేశాన్ని తెలియపరుస్తూ 6వ అధ్యాయము 3వ వచనం దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా ఇలా మాట్లాడుకుంటున్నాడు. ఏమనంటే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తన అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అనడండి. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ అంటే ఆయన మనల్ని మార్చాలని చెబుతూ ఉంటున్నాడు. కానీ ఎల్లప్పుడూ మనం మారని వ్యక్తులుగా ఉండిపోతే ఆయన ఉద్దేశం ఎలా మారిపోద్ది? ఎల్లప్పుడూ నేను వీళ్ళతోటి వాదించలేను. వీళ్ళ మనస్సు ఎలాగుందనంటే కేవలం నరమాతృలాగా ఆలోచన చేస్తున్నారు. కేవలం నరమాతృలు అంటే ఉద్దేశం ఏంటండి? ఉద్దేశం ఏంటి? మనుష్య రీతిగా మాట్లాడతాం, మనుష్య రీతిగానే ఆలోచిస్తాం. నీ ఆలోచనలో కానీ నీ మాటలో కానీ దైవికమైనటువంటి గుణం ఉండదన్నమాట. దైవికమైన గుణం ఉందాక ఎలా మాట్లాడతావు? నీ సహోదరి వచ్చిందండి, సంఘంలోనే ఉండేటువంటి సహోదరి ఏదో రోజు నీ ఎదురుపడింది, ఎలా మాట్లాడతావు? దైవికమైనటువంటి స్వభావం ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారో తెలుసా అంటే ఆయన వాక్య రూపంలో చెప్పేది ముందు వందనాలు తెలియజేసుకోవడం, అది గౌరవం మనకుందా? ఇది మన దగ్గర లేదు అని అంటే మనం నరమాత్రులుగానే ఉన్నామని అర్థం అండి. మనం ఏం చేస్తామంటే వందనం చేసుకోవడానికి సిగ్గుపడతాం. ఏం చేస్తామండి? ఇప్పుడు రోజుకి ఒక్కసారి ఎదురైనప్పుడు ప్రతిసారి కాదు, అది ఎగతాళి అవుతుంది, దేవునితో ఆడుకునే ఆట అవుతుంది. రోజులో మొదటిసారి మనం ఎదురుపడినప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే వందనాలు. మనం ఎప్పుడు చెప్పుకుంటే మంచిదే, చెప్పుకునేవారు ఉంటే దేవుడు వారిని బట్టి సంతోషిస్తాడు. చెప్పుకోకపోతే మనం గౌరవాన్ని పక్కన పెడుతున్నాం. మొదటిగా తన బిడ్డలైనటువంటి వారు ప్రేమ గౌరవం కలిగి బ్రతకాలన్నది దేవుని యొక్క ఆలోచన. కేవలం నరమాత్రులైతే వాళ్ళకి నచ్చినట్టు పలకరించుకుంటారు. కానీ దైవ సంబంధికులైతే మొదట ఎదురైనప్పుడు వందనాలు చెప్పుకుంటారు. కానీ మనం చాలా తక్కువ నేను అనుకుంటాను వందనాలు చెప్పుకోవడంలో. ఈ వందనం అనేటువంటిది ఒకరినొకరు గౌరవించుకునేది. నేను గమనించేది ఏంటంటే సోదరులు కనిపించినప్పుడే మీరు వందనాలు తెలియజేసినట్టుగా నేను గమనిస్తాను. మీరు ఒకరికొకరు వందనాలు చేసుకున్నట్లే నేను ఎప్పుడు మరి గమనించింది లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చెప్పేటువంటి నాయకులు కనిపించినప్పుడు వందనాల గురించి కాదు, ఆయనకి ఎలాగో చెప్తారు అది కాదు. మీరు అంటే సహోదరులు అందరూ కూడా ఒకరికి ఒకరు వందనం చెప్పుకోవడం అనేటువంటిది క్రీస్తు ప్రభు ఐక్యతకు సూచన. ఆ వందనం ఎప్పుడు చెప్పుకోమంటే ఎదుటి వ్యక్తిని మనం గౌరవించినప్పుడు చెప్పుకోం. ఎదుటి వ్యక్తిని మనం నరుడిగా మనతో పాటు మనం నరరూపంలో ఉన్నాం, నరరూపమైనటువంటి ఆలోచనలో ఉన్నాం. ఆ వ్యక్తిని అలాగే ఆలోచన చేస్తే నరమాత్రులుగా, అందుకే కేవలము నరమాత్రులైతే వారిలో దేవుని యొక్క ఉద్దేశం ఏమాత్రము ఉండదు. మరి నా నరమాత్రున్నే నేను, కానీ నా నర అవతారంలోనికి దైవం యొక్క ఆత్మ ప్రవేశించాడు. ఆ విషయం మర్చిపోకూడదు. మనలోనికి ఎవరు ప్రవేశించారనంటే దేవుని ప్రజలైన వారికి దేవుని ఆత్మ ప్రవేశించాడు.
రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ క్రీస్తు ఆత్మ ఎవరి యందైతే ఉండదో వారు దేవుని వారు కారు అన్నాడు. మరి ఆ ఆత్మ నాలో ఉంటే నా సహోదరుని కానీ నా సహోదరుని కానీ గౌరవించేటువంటి లక్షణం నా దగ్గర ఉంటుంది. నా సహోదరుని కానీ నా సహోదరుని కానీ ప్రేమించేటువంటి లక్షణం నా దగ్గర ఉంటుంది. అవి లేవు అంటే నేను దేవునిలో లేనని అర్థం అండి. మొదటి దాన్ని మనం ఏం చేసుకోవాలి? క్రమపరుచుకోవాలి. ఇక్కడ సువార్త సత్యము ప్రకారం క్రమముగా నడుచుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనం ఎంతవరకు ఈ క్రమాలు అతిక్రమిస్తున్నామో మనకి తెలియాలి. క్రమాలు అతిక్రమిస్తే మనం దేవుని దృష్టిలో దోషులుగా నిలబడతాం. క్రమాలు అతిక్రమిస్తే దేవుని దృష్టిలో మనం దోషులుగా నిలబడతాం. ఎందుకంటే సంఘానికి పిలువబడిన వారు ఇలాగే ఉండాలి అనేటువంటి ఒక నియమాన్ని దేవుడు ఆలోచించుకున్నాడు. సంఘానికి పిలువబడిన వారు ఎలా పడితే అలా ఉండొచ్చు అని దేవుడు ఎక్కడా చెప్పలేదండి. సంఘానికి పిలువబడిన వారు ఎలా పడితే అలా ఉండొచ్చు అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. సంఘానికి పిలువబడిన వారు ఎలా పడితే అలా మాట్లాడొచ్చు అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. మనం ఎలా పడితే అలా ఉంటున్నాం, ఎలా పడితే అలా మాట్లాడుకుంటున్నాం. ఇవి మార్పు రావాలి. అదే క్రమబద్ధీకరించుకోవడం. అవే క్రమబద్ధీకరించుకోవడం. ముందు గౌరవాన్ని మనం నేర్చుకున్నప్పుడు ఒక క్రమాన్ని చేసాం. తర్వాత మన మాటలను, తర్వాత మన ఆలోచనలు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం ఒక్కడుగు ఎటు వేస్తున్నామంటే క్రమపరుచుకునేటువంటి విధానంలోనికి వస్తున్నామని అర్థం. అవి వేసుకోకుండా లోకస్తుల వలె ఎటు పడితే అటు ఆలోచన చేసేవారిగా, ఎలా పడితే అలా మాట్లాడేవారిగా నోటుకొచ్చింది మాట్లాడేస్తాం. మన అంత తోడు లేరు అనుకుంటాం మాట్లాడేటప్పుడు. నువ్వు ఎంత చెప్పండి, నేనెంత, మన బతుకులు ఎంతో చెప్పండి దేవునితో పెట్టుకుంటే ఏమండి ఏమి ఉండదండి. కానీ మనకేంటంటే ఒక అహం, నా అంత తోడు లేడు, నేను ఏదైనా మాట్లాడేస్తాను, నేను ఏదైనా అనేస్తాను. ఇలాంటి అహంతో నిండిపోయి ఉంటాం కాబట్టి మనం దేవుణ్ణి దృష్టిలోకి తెచ్చుకోం. ఏదో ఒకటి మాట్లాడేస్తాం, నోటుకొచ్చింది అనేసి ఆలోచించేసి ఇలాగ నరమాత్రులుగా ఇక్కడ ఉన్నటువంటి ఆదికాండపు ఆరంభంలో ఉన్నటువంటి మనుషులు అలాగే ప్రవర్తించారండి. కాబట్టి దేవుడు వారిని ఉద్దేశించి వీళ్ళు కేవలం నరమాత్రులా ఉన్నారు, నా ఆత్మ వీరితో ఎల్లప్పుడూ వాదించదు అని చెప్పిన తర్వాత జలప్రళయం రప్పించేశాడు వాళ్ళ మీదకి. ఆ జలప్రళయాన్ని రప్పించక ముందు చెప్పిన మాట అది. వీళ్ళ ఆలోచన ఎప్పటికీ మారేటువంటి విధానం నాకు కనిపించట్లేదు, కాబట్టి వీరిని నేను జల సమాధి చేసేస్తున్నా అని నోవాహు చెప్పడానికి ముందుగా ఈ మాటలను చెప్తున్నాడు అన్నమాట అండి. నరమాత్రులుగా ఉన్నటువంటి మనుషులు నాకు ఇష్టలు కారు, వారిలోనికి నా ఆత్మను ప్రవేశింపజేశాను. ఆత్మకు తగినట్లుగా గౌరవ, ప్రేమలు, మర్యాదలు, ఐక్యత వారిలో కనిపించిన నాడు వారు నావారు, నేను వారి దేవుడను. అట్టి ముద్రను మనం కలిగి ఉండాలి. దేవుడు మన మీద స్టాంప్ వేయాలి. ఏమని? నా కుమారుడు లేదా నా కుమార్తె అని స్టాంప్ వేయాలండి. మనం ఆధార్ కార్డు రాయిస్తాం మన పిల్లలకి. అప్పుడు ఏం రాయిస్తాం? మన ఇంటి పేరు రాయిస్తాం, క్రింద తండ్రి పేరు రాయిస్తాం. పెళ్ళి అయ్యేంత వరకు తండ్రి గుర్తింపు అలానే ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత అప్పుడు భర్త వచ్చినప్పుడు ఆయన ఇంటి పేరు, ఆయన గుర్తింపు వస్తుంది. అది ఏమి చూపిస్తుందనంటే నీకు గౌరవాన్ని చూపిస్తుందండి. లేదా నీకు గౌరవాన్ని, నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఆ ఇంటి పేరు కానీ ఆ తండ్రి పేరు కానీ. మరి మనిషిగా బ్రతుకుతున్నటువంటి మనకి దైవం యొక్క గుర్తింపు, దైవం యొక్క ఆ ధైర్యము మనకి అవసరం లేదా? అవసరం లేదన్నట్టే లోకస్తుడు బ్రతుకుతాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చినవాడు అవసరం ఉన్నది, దేవుడు లేకపోతే నేను లేను అన్నట్టు బ్రతికినప్పుడే మనకి దేవుని యొక్క సహాయం అందుతుంది. మనం కోరుకుంటాం దేవుడి నుంచి సహాయం రావాలని, దేవుడి వల్ల ప్రేమించాలి అని. కోరుకున్న కోరికకి తగినట్లుగా ఆయన నుంచి ఫలం పొందుకోవాలనంటే మనం ఆయన చేత ముద్రింపబడిన వారిగా ఉండాలి. ఆ ముద్రను మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క పిల్లలు అనేటువంటి ముద్ర మనం కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క సహాయం మనకు అందుతుంది. కాబట్టి ఇక్కడ ఆలోచన చేసుకుంటున్నప్పుడు తిమోతికి పౌలు గారు పత్రిక రాసినప్పుడు ఆయన ఒక విషయాన్ని తెలియపరిచాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటను ఒకసారి చూద్దాం. మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం దగ్గర ఆలోచన చేస్తే 15వ వచనం దగ్గర ఆయన మాట్లాడుతున్నప్పుడు
అయినను నేను ఆలస్యము చేసిన ఎడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇది ఒక విలువ కలిగినటువంటి సంఘం, రుజువుతోటి రూపింపబడినటువంటి సంఘం. క్రీస్తు ప్రభు సంఘం అంటే రుజువుతో రూపింపబడిన సంఘం అండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పునరుత్థానమే దీనికి రుజువు. పరిశుద్ధాత్మ యొక్క ఆ గ్రహింపు ఎవరు అపోస్తులు పొందుకున్నటువంటి దినాన్న ఆ పరిశుద్ధాత్మ గాలి వీచినప్పుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఆ 12 మంది అపోస్తుల మీదకి ఆ పరిశుద్ధాత్మ ప్రవేశించుట గొప్ప రుజువండి. ఏమీ తెలియనటువంటి అజ్ఞానం లేదా పామరులుగా ఉన్నటువంటి ఆ 12 మంది కూడా ప్రభు అయినటువంటి యేసును గూర్చి నిరర్గళంగా మాట్లాడడం రుజువండి. వారికి వారి భాష వచ్చు, మహా అయితే ఇంకొక భాష ఉండొచ్చేమో, కానీ వారు అక్కడికి వచ్చినటువంటి 15 లేదా 16 దేశాల జనం ఉన్నారండి. అప్పుడు ఆ యెరూషలేములో అందరికీ అర్థమయ్యేలాగా అన్ని భాషల్లోనూ మాట్లాడేశారు. వాళ్ళు అర్థమయ్యే భాషలోనండి, అర్థం కాని శబలక అని కాదండి. మనిషికి అర్థమయ్యే భాష ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఇంకొకటి అయితే ఇంకోటి, అలా వారికి అర్థమయ్యే స్వభాషలో వారు మాట్లాడి క్రీస్తు ప్రభుని గురించినటువంటి వార్త ఆనాడు చాటారు. తెలియని పామరులు, భాష రానటువంటి వ్యక్తులు కానీ భాష వచ్చినట్లుగా మాట్లాడారు, భావాన్ని వారి హృదయంలోనికి పంపించగలిగారు. అదే రుజువు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు సంఘం కట్టడం, ఆయన సంఘం క్రీస్తు ద్వారానే ఇది ఏర్పడింది. దీని యొక్క అంతము తండ్రినటువంటి దేవుని చేతిలోనే ఉంటుంది. అక్కడికి చేరుకోవడమే దీని యొక్క నిరీక్షణ ఫలం అని మనం నమ్మడానికి ఇవే రుజువులు. ఇలా చేరడానికి మనల్ని నడిపించేటువంటి ఈ వాక్యమే సత్యమై ఉంది. అట్టి సత్యవాక్యాన్ని మనం నేర్చుకుంటూ రుజువులతో రూపింపబడినటువంటి ఈ సంఘంలో మనం సభ్యులుగా కూర్చున్నాం. అయితే ఇలా కూర్చున్నటువంటి మనం ఇక్కడ ఒక మాట చదివాం. ఏంటి అనంటే, జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అన్నాడండి. అన్నాడా? జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెను. అంటే సంఘానికి చేర్చబడినటువంటి జనులైనటువంటి మనం ప్రవర్తించవలసినటువంటి విధానం అంటూ ఒకటి ఉంది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎలా పడితే అలాగ ప్రవర్తించవచ్చు అని లేదు ఇక్కడ. ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియాలి. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన విధానం ఉంది క్రీస్తు దగ్గరికి వచ్చిన వారికి. మనం క్రీస్తు దగ్గరికి రాక ముందు ఈ లోకంలో ఎలాగైతే ప్రవర్తించామో వచ్చిన తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తే ఆ ప్రత్యేకతను మనం కలిగి లేము. ప్రత్యేకతను కలిగి లేనప్పుడు ప్రభువుకు మనం ఎలా కనిపిస్తామంటే అక్రమముగా కనిపిస్తాం. అక్రమకారులుగానే మనల్ని ఆయన చూస్తాడు. కాబట్టి మనల్ని పిలిచాడు, మనకు ఒక క్రమాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. మనం అడగొచ్చు దేవుణ్ణి, ఏంటి నా క్రమం అని మనం దేవుణ్ణి అడిగితే ఆయన చెప్తుంటాడు. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తే ఆయన ఒక విషయాన్ని అక్కడ వివరిస్తుంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం చూసుకున్నప్పుడు, 28వ వచనాన్ని మనం ఒకసారి చూసుకోగలిగితే, ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ అంటే ఎవరందరూనండి? ఊరందరూ అని కాదు, సంఘంతో మాట్లాడుతున్నాడు, విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, అందరూ ఒక్క భావముతో స్వార్థ పక్షమున పోరాడుచు. ఏంటంట? దేని పక్షంగా నిలబడాలంట? మనం అందరూ ఒక్క భావంతో, నువ్వు వెళ్ళే నేను తర్వాత చూస్తాను, నీకు నచ్చిందిలే నువ్వు చేసుకో. ఇవేమయ్యి భిన్న భావాలు వచ్చాయి. నీదొక భావం వస్తుంది, నాదొక భావం వస్తుంది. నీదొక ఆలోచన వస్తుంది, నాదొక ఆలోచన వస్తుంది. ప్రభువైన క్రీస్తులోనికి పిలువబడిన తర్వాత ఉండవలసింది ఏంటి అంటే ఒక్క భావము. మనలో ఏముండాలట? దేని కొరకు ఒక భావము? సువార్త కొరకైనటువంటి భావము, సంఘము కొరకైనటువంటి భావము. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అందరిది ఒక్క అభిప్రాయమై ఉండాలి.
మనం కొన్ని విషయాలు ఇక్కడ ఎలా ఊపి బయటికి వెళ్ళి రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. నాలుగు కోసేస్తాడు మీకు దేవుడు ఏదో రోజు అలా మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. నిజంగానండి, అలాగైపోయింది ఇలాగైపోయింది అని ఏడుస్తాం తర్వాత ఖచ్చితంగా. ఎందుకంటే మనిషితోటి మనం ఆటాడుకుంటే మనిషి మనల్ని ఏం చేయలేకపోవచ్చు, కానీ దేవుడితో ఆటాడుకుంటే నీకు మనం అంటాం కదా ఏదో పుట్టగదులు ఏదో అంటారు, అలా చేసేస్తాడు దేవుడు మనకు ఖచ్చితంగా. మనకి ఆ గుర్తింపు ఉండదన్నమాట. ఇక భూమి మీద ఆ గుర్తింపు ఉండదండి. మనం ఇంకా పాత నిబంధనకు వెళ్ళిపోయి చదివితే అవి చాలా గట్టిగా ఉంటాయి అలాంటి మాటలు, దేవుని కోపంతో కూడిన మాటలు. కానీ నూతన నిబంధనలో ఆయన ప్రేమను పంచుతున్నాడండి. మారతారేమో మూర్ఖులు అని చెప్పి ప్రేమను పంచుతున్నాడు. అదే పాత నిబంధనకి వెళ్ళిపోతే ఎన్ని తిట్లు తిడతాడు అక్కడ వాళ్ళని. ఎందుకంటే ఎంతో జనాంగానికి ఎంతమందినో ప్రవక్తలను తీసుకొచ్చి ఎన్నో సూచనలు చేసుకుంటూ చెప్పినా మారలేదు కాబట్టి వాళ్ళని తిట్టకుండా తిట్టాడు పూర్వం. ఈరోజు ఆయన దీర్ఘశాంతంతో మారండ్రా నాయన అని ప్రేమను పంచుతున్నాడట. ప్రభు అయిన క్రీస్తుని పంపడానికి గల కారణం ఏంటంటే ప్రేమ అర్థం కాలేదేమో వీళ్ళకి, నా ప్రేమ అర్థం కాలేదేమో అని తన కుమారుని లోకానికి పంపించి ఆ లోకంలో తన కుమారుని ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా ప్రేమ అర్థమవుతుందేమో ఈ మనుషులకి అని ప్రభువుని పంపించాడు. ఆయన మరణాన్ని గురించి వింటుంటాం, మరణాన్ని గురించి మాట్లాడుకుంటుంటాం. ఆ మరణం ద్వారా నాకు జీవం వచ్చిందనే వాక్యాలు విని సంతోషిస్తుంటాం. నేను చనిపోతే ఒకవేళ నీతిమంతుడిగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్తాను, పరలోకం చేరుకుంటానని ఆనందపడుతుంటాం. ఇవన్నీ మంచిదే, కానీ ఇట్టి ఆలోచన కలిగిన మనలో దుష్టత్వపు ఆలోచన ఏదో ఒక మూల నుంచి చిగురు వేసుకుంటూ వస్తుందండి. బాగానే బ్రతుకుతుంటారు మనుషులండి. పౌలు గారు అంటాడు కొరింథీయులు రాసినప్పుడు, ఇన్ని మంచి విషయాలు చెప్పాను, ఒకవేళ చివరి దినాల్లో కానీ నేను పడిపోతానేమో అనే భయం నాకు ఉంది. ఎందుకంటే మనుషులుగా బ్రతికేవాడు ఈరోజు బాగానే ఉండొచ్చు, రేపు ఉంటామో లేదో మనం చెప్పలేము. ఈ నెలంతా నేను బాగానే ఉండొచ్చు, వచ్చే నెల ఉంటానో ఉండలేను నేను చెప్పలే. కాబట్టట ఆ భవిష్యత్తుని నేను ఎలాగా ఉండగలను ఉండలేను అనేటువంటి ఆ భయం కలిగినటువంటి పౌలు ఏం చేస్తున్నాడంటే లోక తలంపు రానివ్వకుండా తన శరీరాన్ని ప్రభు చేత నలగొట్టించుకుంటూ ఉన్నాడు. అంటే ప్రభు పనిలోనే ప్రార్థన చేసుకోవడం, మా వాక్యం చెప్పడం, ఇవే గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్లోకి లోకం దూరెత్తదేమో అని భయపడేవాడట ఆయన. మనం ఫుల్ గ్యాప్ ఇస్తాం, చిన్న గ్యాప్ ఇస్తే దూరేస్తుందని ఆయనకు తెలిసింది. కాబట్టి గ్యాప్ ఇవ్వకుండా నా శరీరాన్ని దేవుని కొరకు నలగొట్టుకుంటున్నాను అని అన్నాడు ఆయన. మనం ఏం చేస్తాం, ఆదివారం నుంచి ఆదివారం వరకు గ్యాప్ ఇచ్చేస్తాం. కొంతమంది అయితే 1 ఆదివారం నుంచి 3 ఆదివారం వరకు గ్యాప్ ఇచ్చేస్తారు, మధ్యలో 2 ఆదివారాలు పొగేసేస్తుంటారు. ఎంత గ్యాప్ ఇచ్చేస్తే ఎంత లోకం దూరిపోద్దో చెప్పండి. మనలోకి దూరిపోదా అండి? అవకాశం దొరికితే చాలు ప్రవేశించడానికి దయ్యం సిద్ధంగా ఉన్నాడండి. కాబట్టి మన మాటల్లో కానీ చేతల్లో కానీ ఉద్దేశాల్లో కానీ మార్పులు రాకపోవడానికి కారణం ఏంటంటే దేవునికి ఎక్కువ విలువ ఇవ్వాలి, దేవునితో నా సమయాన్ని గడపాలని మనసు లేకపోవడం అండి. మన పనులు చేసుకోవద్దని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. నీ పనులు నువ్వు ఒకటి ఆలోచన చేయండి. మన పనులు చేసుకుంటున్నప్పుడు ఏ ఆలోచన ఉంటుందండి? బిజీగా అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమైనా ఆలోచిద్దామా? ఏం ఆలోచించాం, తొందరగా పని చేసుకోవాలి. బిజీగా పిల్లలు స్కూల్లో తయారు చేస్తున్నాం అనుకోండి, ఏం ఆలోచించాం? తొందరగా వాళ్ళకి స్నానం చేయమా, బట్టలు వేసామా, వాడికి ఏమైనా పెట్టామా? ఆ ఉదయం లేచిన కానీ 9 గంటల లోపలికి టైం గడిచిపోద్ది. ఆ టైంలో చూడు నీకు ఏ ఆలోచన రాదు. ఇంకా ఓ శత్రువు గుర్తుకు రాడో, నీ బాధలు గుర్తుకు రావో, ఇవన్నీ ఉంటాయి, మనకు ఉండకుండా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన మైండ్కి బిజీని అలవాటు చేసామో ఇవేవి గుర్తురావు. అదే ఖాళీగా కూర్చో, ఈ పిల్లల్ని పంపించేసి ఎండాకాలం చెట్ల కింద ముట్ల కింద కూర్చుంటాం, అప్పుడు చూడండి ఎన్ని జ్ఞాపకాలు వస్తాయో, ఎన్ని మాటలు వస్తాయో, అసలు కాట్లకి అంతు తెరువు ఉండదు. అంటే మన మనసుకి ఖాళీ ఇచ్చామంటే లోకం, ఇది ప్రాక్టికల్గా మనకు జరిగేదే కదండి. ప్రాక్టికల్గా మనకు జరిగేదే. బిజీగా పని చేయి, నీకు ఏమీ గుర్తురావు. ఆ బిజీని పక్కనెట్టి ఖాళీగా కూర్చో, ఎన్ని పనికిమాలిన ఆలోచనలు, ఎన్ని ఏవేవో అవసరం లేనివన్నీ వస్తాయి మన మైండ్లోకి. అది క్రైస్తవుడు ఏం చేయాలని అంటే అలాగ మనసుకి ఖాళీ ఇచ్చేసావనంటే లోకం ప్రవేశిస్తుంది. కాబట్టి పని అంతసేపు బిజీగా ఉండు, ఖాళీ అయిపోతే ప్రభుత్వం ఉండు. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. పాటలు పాడుకో, వాక్యం చదవడం రాకపోతే దేవుని. ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లో మనం తప్పుడు పనికి వెళ్ళినప్పుడు నేను రావట్లేదు కానీ వచ్చినప్పుడు చూసేవాడు. రాత్రి ఏదైనా సీరియల్ మిస్ అయిపోతే 4 రప్పలు అలా కూర్చుని ఆ సీరియల్ ఎడేసుకుని అట్లాంటి అలా చూస్తున్నారు. నేను చూశానండి, నేను చూడలేదేంటి నేను చూడలేదన్నా లేదు, అందరినీ చూశాను. నేను ఇలా చూస్తారు ఆ సీరియల్ ఏమైపోతుందో అని. ఎట్టకపోతే ఎటు అంటారు ఆ సెల్ తెచ్చిన అమ్మని ఎవరో ఒకరు. ఎంత ఉంటుంది
ఎప్పుడన్నా వాక్యం అసలు చిన్న ముక్కన్నా వింటారేమో అని చూస్తే అమ్మా ఇంకేమైనా ఉందా వాక్యం వింటేనే అంత పాపం చేస్తే ఇంకేమైనా ఉందా? మన దృష్టిలో ఎలాగుందంటే వాక్యం వినడం పాపం అయిపోయింది, ఈ పనికి మాలిన సీరియల్ కానీ ఇలాంటివన్నీ చూడడం పుణ్యం అయిపోయింది అనమాట. ఇది లోకంలో ఉన్నవాడికి చెల్లింది, ఇంకాడు చీకట్లో ఉన్నాడు, ఇంకా వెలుగురు గురించి వాడికి అర్థం కాలేదు. మనం వచ్చాం క్రైస్తవులనే పేరు పెట్టుకున్నాం, మనం కూడా ఇంకా అలాగే బ్రతికితే ఇంకెప్పుడు నీ జీవితం క్రమబద్ధీకరించబడుతుంది? బిజీగా లేనప్పుడేనండి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఆ తుప్ప పనులు కానీ వెళ్ళి ఆ టైం అంతా మనం ఏదో తుప్ప నరికెత్త కూర్చుంటే ఏం చూడం, అక్కడ ఖాళీగా ఉంటాం కాబట్టి ఈ సెల మీద పడిపోతున్నాం. పడండి, ఆ దేవుని మాటలు వింటావా? పాట వింటాడు, పక్కన పెట్టుకుని పాట వింటాం కూర్చుంటావా? లేదు. మరి ఇంక మరి దేవుడు మనం చూసి ఏమనుకుంటాడో ఒకసారి చెప్పండి. బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ఏమైనా అవసరమైన ప్రార్థన చేస్తాం, ఇది కావాలని దేవుడు, అప్పుడు మనకి దేవుడు ఉన్నాడని, ఆయన ఇవ్వగలడని అనిపిస్తుంది. మరి నీ ఖాళీగా ఉన్నప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన చూస్తున్నాడనే భయం ఎందుకు పుట్టట్లేదు మనకి? అవి ఉండాలి కదా. బాధ వచ్చినప్పుడు ఇంకా బాబోయ్ నేను బతకలేనేమో అని భయం వేసినప్పుడు కనపడిన వల్ల ప్రార్థన చేయమని అడుగుతుంటాం, అప్పుడు సాయం చేస్తాడని నమ్మకం ఉంది. మరి నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నేను ఏదైనా ఈ హ్యాపీ టైంలో దేవునికి విరోధంగా కానీ మాట్లాడేస్తానో, చేస్తానో, చూస్తానో అని చెప్పి ఎందుకు ఆయనకి భయపడం మనం? ఒకసారి ఇంకితంతో ఆలోచన చేసుకోవాలండి. వివేకం మన నిండా ఉంటే ఇలాంటి వివేచన మనతోనే ఉంటుందంట. వివేకం లేనప్పుడు ఏం చేస్తున్నాం మనకే తెలియదు. వివేకం ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా వివేచిస్తాం. క్రైస్తవుడికి ఉండవలసింది వివేకం. ఇదే గలతీలతో మాట్లాడితే ఏమంటాడంటే 3వ అధ్యాయం ప్రారంభంలో, ఓ అవివేకులైన గలతీలారా అంటాడు. వివేకం లేదు కాబట్టి మీరు ఎలా పడితే అలాగా ఉంటున్నారు. అదే వివేకం నీ దగ్గర ఉంటే నువ్వు ఎలాగ ఉండాలో అలాగే ఉంటావు. వివేకం ఉంటే నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉంటావు. కాబట్టి సంఘానికి పిలువబడినట్టు క్రైస్తవుడు అంటూ ఉన్నాడనంటే వాడికి ఒక విధానం ఉంది అని దేవుడు చెప్తున్నాడండి. మనం దాన్ని ఎప్పుడైనా పట్టించుకోగలుగుతున్నావా? మన జీవితంలో మార్పు అనేది నేను చూడగలుగుతున్నానా అని మనకి మనమే ప్రశ్నించుకోవాలి. ఆ మార్పు చూడన్నాడు దేవుడు నీ వైపు చూడడు, అలాగే ఉండిపోతాం, ఎక్కడి గొంగలో ఎక్కడే అన్నట్టు ఉండిపోతాం. మనం పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడే ప్రభువుని చూడగలమట. ఆయన స్వయంగా వాక్యం చెప్తున్నాడు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసినప్పుడు ఆయన చివరి భాగానికి వస్తే అక్కడ మాట్లాడుతుంటాడు ఈ మాట. 12వ అధ్యాయము 14వ వచనం దగ్గర చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువునే చూడడు అని తేల్చి చెప్పేసాడు. అందరితో ఉండు. ఎలా ఉండు? సమాధానంగా ఉండు. అందరితో ఉండు. ఎలా ఉండు? పరిశుద్ధతతో. సమాధానం అంటే ఎలా ఉంటుంది? గౌరవం, ప్రేమ రెండు ఉంటాయి సమాధానంలో. ఏముంటాయండి? గౌరవం, ప్రేమ రెండు ఉంటాయి సమాధానంలో. అంటే కలిసి ఉండే విధానం అండి సమాధానం అంటే. గౌరవం, ప్రేమ ఉన్న దగ్గర ఎడబాటు రాదు. ఈ రెండూ లేవనుకో విడాకులు వచ్చేసినట్టే. గౌరవం, ప్రేమ ఉంటే అక్కడే సమాధానం ఉన్నట్టు. పరిశుద్ధత, దేవుని భయం ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత ఉంటుందండి. మనం ఎక్కడుంటే అక్కడ దేవుని భయం కలిగి ఉంటే మన దగ్గర ఎప్పుడు ఏముంటది? పరిశుద్ధత ఉంటుంది. మన దగ్గర సమాధానం ఉండట్లేదు, మన దగ్గర పరిశుద్ధత ఉండట్లేదు. అంటే ప్రభు యొక్క మాట మనలో నిలిచి ఉండట్లేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో నిలిచి ఉందో మనం అందరితో సమాధానంగా ఉంటాం, అందరితో పరిశుద్ధతతో ఉంటాం. ఆ పరిశుద్ధతతో ఎవరిని చూడగలుగుతామట? ప్రభువుని చూడగలుగుతాం. ప్రభు దగ్గరకు వచ్చేది ఎందుకు? టైం పాస్కో, కాలక్షేపానికో కాదు. అలాంటి మనసు ఉంటే చంపే ఈరోజే. ప్రభు దగ్గరకు వచ్చేది ఎందుకంటే నేను కలుసుకోవాలి కొనక దినాన్ని ఆయన్ని, ప్రభువుని ఎదుర్కోవాలి. నేను అట్టి హృదయంతో ఇక్కడికి రావాలి. మనం ఆ ఎదుర్కొనేటువంటి వ్యక్తిలో ఏదైనా ఆయనకి నచ్చని అక్రమ విధానం ఉంటే వాటన్నిటినీ తుంచివేసేటువంటి వాక్యమే ఇక్కడ బోధింపబడుతుంది. సంఘం అందుకే. కాబట్టి సంఘంలో హెచ్చరిక తీసుకో. సంఘం నేర్పే క్రమాన్ని నువ్వు నీ హృదయంలో నింపుకో. ఆ క్రమంలో ఏనాడు తప్పిపోకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో. పిలువబడిన వారికి తగినట్లుగా నువ్వు బ్రతుకు. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు చెప్పేటువంటి ఒక మాటను మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం దగ్గర, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి
తగినట్లు అనండి, అలా ఉంచండి. అది తర్వాత ఇంకొకటి తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ వాక్యం దగ్గర మనం చదువుకుందాం. అండ్ 3వ వాక్యం చదవండి సరిపోద్ది. మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లు అంటే ఒక విధానం ఉందా ఇక్కడ? క్రైస్తవుడితో చెప్తున్నాడు, మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లు, పరిశుద్ధులకు తగినట్లు. సంఘం అంటే ఇష్టానుసారంగా మాట్లాడేది కాదు. సంఘం అంటే ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేసేది కాదు. సంఘం అంటే నీదొక విధానం, నాది మరో విధానం, నీది ఒక మాట అయితే నాది ఇంకొక మాట అని మనసుకు వచ్చినట్లు మాట్లాడేది కాదు. సంఘం అంటే ఒక్క భావంతో ఉండేది. ఫిలిప్పీలు రాశాడు కదా ఇందాక మనం చదివినటువంటి మాట. ఇక్కడ ఏమన్నాడంటే, ఒక్క భావముతో స్వార్థ పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగునా. మనల్ని గూర్చి దేవుడు ఎలా వినాలి? ఇక్కడ ఫిలిప్పీల గురించి పౌలు వినాలని కోరుకుంటున్నాడు, పౌలు ద్వారా దేవుడు వినాలని కోరుకుంటున్నాడు. ఈనాడు ఉత్తరకించి క్రీస్తు సంఘం గురించి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఒక్క భావంతో స్వార్థ పక్షమున మీరు పోరాడాలని, అలాగే ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించుడి. అర్థమైందా అండి? ఒక్క భావము ఏక మనస్సు కలిగి ఉన్నారని మన గురించి ప్రభువు వినేటట్లుగా మనల్ని మనమట క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించు వారిగా నిలబెట్టుకోవాలి. ఇది మనసు పెడితే చాలా సింపుల్గా అయిపోతుంది. మనం మనసు పెట్టం కాబట్టి ఒక జీవిత ప్రయాణం పడుతుంది. ఒక్కటిగా ఆలోచించడానికి, ఒక్క భావంతో ఉండడానికి మనం మనసు పెట్టట్లేదు కాబట్టి మన జీవితకాల ప్రయాణం పడుతుంది సంఘంలో కూర్చున్న తర్వాత. అదే మనం ఒక్కటిగా ఆలోచించడానికి, ఏకభావంతో ఉండాలి అనేటువంటి ఆ తృష్ణను మనలో అభివృద్ధి చేసుకుంటే ప్రభువు చూసి మనల్ని ఆనందించి పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆనందం కావాలని కోరుకుంటున్నాం, కానీ ఆనందాన్ని ఇచ్చేటువంటి దైవం యొక్క ఆలోచన తెలుసుకోలేకపోతున్నాం. ఆలోచన అంటే ఏం కాదు, మనకి సంఘానికి పిలవబడ్డావు, నీకు ఒక క్రమం అంటూ ఉంది. భక్తుడైనటువంటి యోబు మాట్లాడుతూ యోబు గ్రంథం 24వ అధ్యాయంలోనండి ఒక విషయాన్ని చెప్తాడు ఆయన. యోబు గ్రంథం 24వ అధ్యాయం దగ్గర ఇరవై 24వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ దీని ఆత్మీయ కోణంలో నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఏంటంటే, సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకుని వాటిని మేపుదురు. ఇది మనం లిటరల్గా తీసుకున్నాం అనుకోండి, భూముల దగ్గర ఉన్న రాళ్ళు అయ్యే గుర్తొస్తుంటాయి. కానీ ఆత్మీయ కోణంలో ఒకసారి దీన్ని ఆలోచన చేద్దాం. సరిహద్దు రాయి అంటే నీకు ఏం చూపిస్తుంది? సరిహద్దు రాయి అంటే మనకి ఏం చూపిస్తుంది చెప్పండి? ఏం చూపిస్తుందండి? తన్నుకుంటే ఏలు పగులుతుందని జీవిస్తుందా? హద్దు జీవిస్తుంది, అంతేనా? ఆ పేరులోనే ఉంది కదా, సరి హద్దు. అంటే నీకు సరిపడినటువంటి హద్దు ఎక్కడికే, ఇది దాటి అవతలకే వెళ్ళకూడదు. ఆ రాయి నీకు ఏం చూపిస్తుంది అంటే నీ హద్దు చూపిస్తుంది, నువ్వు హద్దు మేరకు అని. మనకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంఘంలోనికి వచ్చాం, మనకి ఒక హద్దు ఉంది. పరిశుద్ధులకు తగినట్లుగా జాలిగల మనస్సు, ప్రేమ, దయాళత్వము, దీర్ఘశాంతము, జాలి, ఇవన్నీ ఉన్నాయండి. ఇందాక నేను చూపించాను ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రికల విషయాలు, ఆ క్రింద అవే కంటిన్యూషన్ ఉంటుంది. పరిశుద్ధులకు తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళత్వము, దీర్ఘశాంతం అంటాడు. పిలువబడిన వారికి తగినట్లుగా మీరు ప్రేమ, సాత్వికము, దీర్ఘశాంతము అంటాడు. ఇవి ఏంటి మనకనంటే సరిహద్దు రాయి. అంటే పిలువబడిన మనందరికీ కూడా పిలువబడినటువంటి జనము ఎలాగూ ప్రవర్తింపాలో ఆ ప్రవర్తన అనేది ఒక సరిహద్దు వేసి ఉంచాడు దేవుడు.
ఆ సరిహద్దు దాటి మనం ఏం చేస్తున్నాం అంటే పక్కది కూడా తీసుకుని నాదే అంటున్నాం. పక్కదంటే ఏంటి? అదనమాట. పక్కదంటే పక్కడు భూమి గట్ట కాదు. పక్కదంటే లోకం. లోకంలోది కూడా తీసుకుని అంటే మన సరిహద్దులు దాటి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి లోకంలోకి వెళ్ళిపోయి ఇక్కడ వరకు నాది అంటే కొంచెం లోకం మనలోకి వచ్చేస్తుందండి. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనకి దేవుడు వాక్య రూపంలో సరిహద్దులు ఏర్పాటు చేశాడు. కానీ అక్రమకారులట ఏం చేస్తారు? సరిహద్దులు దాటి పక్కవాడి మందను నాది అని మేపేటువంటి దుర్మార్గులుగా ఉంటారు అని చెప్తున్నాడు. మనం హద్దులు దాటిపోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి పిలిచి హద్దులు వేశాడు. హద్దులు దాటిపోయేవాడిని అక్రమకారుడు అన్నాడు. పూర్వకాలము ఆనాడు నోవాహు జలప్రళయ కాలంలో ప్రజలను చూసి ఏమన్నాడంటే వీరి అక్రమము అన్నాడండి. ఈ ప్రజలు అక్రమం, వీరు అక్రమంగా ప్రవర్తిస్తున్నారు, వీరితో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. వీళ్ళు కేవలము నరమాత్రులుగానే ఆలోచన చేస్తున్నారు. అంటే నచ్చినట్లుగా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు ఇటు పడితే అటు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక క్రమం ఉందని, ఒక హద్దు ఉందని, ఇది మీరి మాట్లాడకూడదని, అది మీరి ఆలోచించకూడదని, అది మీరి వారు ఏ ఉద్దేశాలు ఉపదేశాలు చేయకూడదని వాళ్ళు దీన్ని పట్టించుకోవట్లేదు అంటున్నాడు. భక్తుడైన యోబు తెలియజేస్తున్నాడు. ఒక అక్రమకారుడు ఏం చేస్తాడంటే సరిహద్దు రాయి దాటి పక్కవాడి మంద కూడా నాదే అని తీసుకుంటాడట. మనం కూడా సంఘం అనేటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ సంఘానికి హద్దులు వేశాడు దేవుడు. ఆ హద్దులు దాటి లోకం అనేటువంటి పక్కదానిలోనికి వెళ్ళి ఎక్కడి వరకు నాది అంటున్నాం. కొంచెం లోకాన్ని తెచ్చేసుకుంటున్నాం, అది నాదే అంటున్నాం. దానివల్ల మనం దేవునికి ఎలా కనిపిస్తున్నాం? అక్రమకారులుగా. చూడండి, సరిహద్దు రాళ్ళు తీసివేయవారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకుని వాటినే వాటితో కలిసిపోతున్నారు. ఇది నాదే అంటున్నారు, నా సొంతం అంటున్నారు. దీన్ని లోకాన్ని. మనం ఇది లిటరల్గా తీసుకుంటే ఇక్కడ భూములు లెక్కలు వస్తాయి, అది పక్కనేటువంటి మనకు అది అవసరం లేదు. సంఘానికంటూ మనకు ఒక హద్దు ఉంది, మాటకి హద్దు ఉంది, ఆలోచనకు హద్దు ఉంది. నీ గౌరవం ఎంతవరకు ఉందో దాన్ని నువ్వు పాటించినప్పుడు నువ్వు హద్దులో ఉన్నట్లు. నీ గౌరవాన్ని మర్చిపోయినప్పుడు నువ్వు హద్దు దాటినట్లు. క్రీస్తు వారిగా ప్రేమ, క్రీస్తు వారిగా దీర్ఘశాంతం, క్రీస్తు వారిగా ఒకరి పట్ల ఒకరు పరిశుద్ధతను కనపరుచుకున్నట, ఇవన్నీ హద్దులు. ఇవన్నీ హద్దులు. ఆ హద్దులు దాటిపోతే లోకంలోకి పోతాం. పరిశుద్ధత కాస్త అపరిశుద్ధత అయిపోద్ది, పవిత్రత కాస్త అపవిత్రత అయిపోద్ది, జాలి కాస్త దుర్మార్గత అయిపోద్ది, దీర్ఘశాంతం కాస్త కోపం అయిపోద్ది. కారణం హద్దు దాటి లోకంలోనికి వెళ్ళి అది నాదే అని నేను లోకాన్ని కౌగులించుకున్నప్పుడు నేను దేవునికి ఎలా కనిపిస్తాను? అక్రమంగా కనిపిస్తాను. కాబట్టి సువార్తను వినే మనం సువార్త కొరకు క్రమముగా నిలబడాలి. సువార్త పక్షంగా మనం ఒక్క మనసు ఏకభావము కలిగిన వారమై ఉండాలి. సంఘం నిర్ణయం ఒక్కటై ఉండాలి, సంఘం పని ఒక్కటై ఉండాలి, సంఘం యొక్క ఆలోచన ఒక్కటై ఉండాలి. నీది నాది అనేటువంటి భేదం ఎప్పుడైతే వచ్చిందో భేదం పుట్టించిన వ్యక్తి దేవునిలో లేడు. దేవుడు వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఇర్మీయా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఇర్మీయా ప్రవక్త ద్వారా ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. ప్రవక్త అయినటువంటి ఇర్మీయా గారి ద్వారా ఆయన మాట్లాడే ఒక చిన్న సందర్భాన్ని మనం చూద్దాం. ఈ సందర్భంలో 14వ అధ్యాయం 10వ వచనం, 14వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. మళ్ళీ యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక. ఏంటండి? కాళ్ళకు అడ్డు లేకుండా అన్నాడు. అంటే నీకు ఒక హద్దు వేశాడు, కానీ నాకు వద్దు. నా కాళ్ళు ఇటు పడితే అటు పరిగెత్తుతాయి, నా మనసు ఇటు పడితే అటు ఆలోచిస్తుంది, నా మాట ఏది పడితే అది నోట్లో నుంచి వచ్చేస్తుంది. ఇలాంటి వారి గురించి చెప్తున్నాడు. ఏమని? తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకును, వారి పాపమును బట్టి వారిని శిక్షించును. హద్దు దాటిపోయే వారిని దేవుడు శిక్షిస్తాడు.
క్రమం మరిచి అక్రమంలోనికి వెళ్ళే వారిని దేవుడు శిక్షిస్తాడు. నీ పాపము నీ ముందే వెళ్తుంది, అది స్పష్టంగా నువ్వు దుష్టుడు అని చూపిస్తుంది. ఎప్పుడనంటే నా సరిహద్దులు దాటి నేను వెళ్ళిపోయినప్పుడు, నా కాళ్ళకు ఇక్కడ వరకు నే హద్దు ఉందని నేను చెప్పుకోనప్పుడు. భక్తుడైన యోబు కళ్ళకు చెప్పాడు, నీకు ఒక హద్దు కలదు అని. ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, నీ కాళ్ళకు హద్దు కలదు అని. ప్రభువైన యేసుక్రీస్తు వాక్య రూపంలో పౌలు గారి ద్వారా చెప్తున్నాడు, నీ మనసులకు హద్దులు కలవు. సంఘానికి చెబుతున్నాడు, జీవము గల దేవుని సంఘంలో జనుల యొక్క ప్రవర్తనకు హద్దులు గలవు. హద్దులు దాటిపోయేవాడు అక్రమకారుడు, వాడినే మితిమీరిపోయేవాడు అని అంటారు. ఏమంటాడండి? మితిమీరేవాడు, మించి చేసేవాడు, దేవుడి మాటను అతిక్రమించేవాడు, దేవుని మాటను ఉల్లంఘించేవాడు. అలాంటి వాళ్ళను దేవుడు అక్రమకారులుగా గుర్తిస్తున్నాడు. కానీ మనం విన్న సువార్త సత్యమును బట్టి మనం క్రమముగా నడుచుకోవాలి. అని అంటే హద్దులు దాటకూడదు. క్రైస్తవుడికి దేవుడు హద్దులు ఏర్పాటు చేశాడు. సహోదరులను ప్రేమించాలి, సహోదరుల్లో ఏదైనా ఉండకూడదని కనిపించినప్పుడు హెచ్చరించాలి. ఎలా హెచ్చరించాలండి? ప్రేమ గౌరవాన్ని మిళితం చేసి హెచ్చరించాలి. కించపరిచేలాగాను నిష్ఠూర పెట్టేలాగా కాదు. అలా చేస్తే ఎవరు మారరు. వారిని గౌరవించి ప్రేమించి వారిలో ఉన్నటువంటి తప్పుదమ్మును చెబితే ప్రేమతో స్వీకరించి మారడానికి అవకాశం ఉంటుంది. సిగ్గుపరచాలని నీలో ఏదో ద్వేష ఉద్దేశాన్ని పెట్టుకుని మనం చెబుతాం. కొంతమందికి తప్పు చేస్తారు, ఓకే నాకు అనిపించింది, కానీ వారిని సిగ్గుపరచాలని చెబుతాను. అది విని మారరు. నా మీద వాళ్ళు కోపం క్రోధం పెంచుకుంటారు. ఇలా ఉండకూడదంటే ఒకరిని ఒకరు ప్రేమించుకునే వారిగా. మనల్ని కలిపేది ఏంటో తెలుసా అండి? మనం మొదటిగా కనిపించిన వెంటనే మనం చెప్పుకునే వందనం వచ్చినవండి. మనల్ని ఒక్కటి చేసేది అదే. అలవాటు చేసుకుందాం. సహోదరులకి మాత్రమే కాదు వందనం, మీరు ఎక్కడ ఎదురైనా మొదటిసారి వందనం చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. సిగ్గుపడే కార్యం కాదు అది, సిగ్గుపడే కార్యం కాదు. సిగ్గుపడితే దేవుడు నీ కోసం సిగ్గుపడతాడు. నువ్వు నా బిడ్డవని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడతాడు. నీకు ఆయన లోకంలో ప్రవేశం ఇవ్వడానికి ఆయన సిగ్గుపడతాడు. ఆయన సిగ్గుపడే విధంగా మనం ఉండకూడదు. మన ప్రవర్తన చూసి దేవుడు ఆనందించే విధంగానే ఉండాలి. కాబట్టి గౌరవ ప్రేమలను పెంచుకోవాలి. అందరం ఒక్కటిగా నిలబడాలి. వింటాం, విస్మరిస్తాం, విని హృదయంలో భద్రం చేసుకోవాలండి. ఇది మన ఉన్నతి కొరకు దేవుడు చెప్పే మాట. అందరం కలిసి ఉంటే మంచిదే. విడిపోయి గొడవలు ఆడుకుంటా కూర్చుంటే ఎవరికి మంచిది? మామూలుగా ఆలోచించుకోండి ఒకసారి. కలిసి ఉంటే అందులో ఆనందం ఉంటుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంత మనోహరమైనటువంటి ఐక్యతను మనం కలిగి ఉండాలి. దేవుని కార్యాల కొరకు, మన విశ్వాసపు పోరాటం కొరకు అందరూ జాగ్రత్తగా ఉందాం. హద్దులు దాటి మన ప్రవర్తనను పోనివ్వకుండా హద్దులలో మనల్ని భద్రం చేసుకుంటూ ప్రభు కొరకు నిలబడదాం. అందరికీ వందనాలండి.